భారత సంతతి మహిళ గజాల హాష్మి విజయం సాధించారు. హైదరాబాద్ లోని మలక్పేటలో జన్మించిన గజాల హాష్మి వర్జీనియా సెనేట్ కి ఎన్నికైన తొలి ముస్లిం దక్షిణాసియా మహిళ ఈమె. 2019లో రాజకీయాలకు వచ్చి అనూహ్య విజయాలు సాధించారు గజాల హాష్మి. అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన అందులోని హైదరాబాద్ మూలాలున్న మరో మహిళ సత్తా చాటారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గజాల హాష్మి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఓరావరిగా సాగిన ఈ పోర్లో ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రీడ్ పై గెలుపొందారు. ఈ విజయంతో గజాల గతంలో ప్రాతినిధ్యం వహించిన 15వ సెనేటోరియల్ డిస్ట్రిక్ట్ స్థానానికి ఇప్పుడు ప్రత్యేక ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించిన గజాల హాష్మి అనూహ్య రీతిలో రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న స్టేట్ సెనేట్ సీట్ ను గెలుచుకొని సంచలనం సృష్టించారు. వర్జీనియా సెనేట్ కు ఎన్నికైన తొలి దక్షిణాసియా అమెరికన్ గా ఆమె చరిత్ర సృష్టించారు. 5 ఏళ్ల తర్వాత 2024లో ఆమె సెనేట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కమిటీకి చైర్మన్ గా నియమితులయ్యారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికై మరో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. గజాల హాష్మి 1964లో హైదరాబాద్ లోని మలక్పేటలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జియా హాష్మి, తన్వీర్ హాష్మి. తన 4వ ఏట తల్లి సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు ఆమె వలస వెళ్లారు. ఆమె తండ్రి ప్రొఫెసర్ జియా హాష్మి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. తల్లి తన్వీర్ హాష్మి కోటిలోని ఉస్మానియా యూనివర్సిటీ మహిళా కళాశాలలో చదువుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు గజాల సుమారు 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్ గా పనిచేశారు. ఎమోరీ యూనివర్సిటీ నుంచి అమెరికన్ లిటరేచర్ లో PhD పట్టా పొందారు. ఆమె భర్త అజహార్ రఫీక్. ఈ దంపతులకు యాస్మిన్, నూర్ అనే 2 కుమార్తెలు ఉన్నారు. విద్య, వైద్యం, గృహ వసతి, పర్యావరణం వంటి రంగాల్లో అసమానతలు రూపుమాపేందుకు కృషి చేస్తానని చెప్పేసి ఆమె అధికారికంగా గెలిచిన తర్వాత ప్రకటన చేశారు.